గీతావాహిని 22వ అధ్యాయము. దీనిని పురస్కరించుకుని అర్జునుడు తిరిగి ప్రశ్న వేయ ప్రారంభించెను. గోపాల, సగుణోపాసన యొక్క లక్షణములను ముచ్చటగా వివరించితివి. చాలా ఆనందము. అయితే సగుణోపాసకులకు ఉండిన లక్షణముల వలె నిర్గుణోపాసకులకు కూడాను కొన్ని లక్షణములుండును కదా. కనుక దయచేసి నిర్గుణోపాసకుల లక్షణములు ఎట్టివో సెలవిమ్ము. ఆనందముగా విందును, తెలిసికొందును. అందులకు నందకుమారుడు మందహాసముతో ఇట్లు వివరించెను. బావా అర్జున, నిర్గుణోపాసకునిలో మొదటి లక్షణము ఇంద్రియములను తన అధీనమునందుంచుకునవలెను. రెండవది, సమస్త పరిస్థితులలోనూ సమాన బుద్ధి కలిగి ఉండవలెను. ఇక మూడవది, కష్టసుఖములందును కష్టనిష్ఠూరములందును అందరికిని ఉపకారిగానే ఉండవలెను. ఇట్టి 3 లక్షణములు కలవాడు అక్షరోపాసకుడని తలంచుము. ఇవి నిర్గుణోపాసకుని లక్షణములు. అక్షరోపాసకులన్నను నిర్గుణోపాసకులన్నను ఒక్కటియే అని పాఠకులు భావించవలెను. విన్నంత మాత్రముచే అర్జునుడు ఆనందమును పట్టలేక, బావా, నీవు తెలిపిన సగుణ నిర్గుణోపాసకుల లక్షణములు రెండింటినీ పూర్తిగా అర్థము చేసుకొంటిని. కాని నేను ఇప్పుడు ఏ రీతిగా ప్రవర్తించవలెనో, ఎట్లు చేసిన నీ అనుగ్రహమునకు పాత్రుడను కాగలనో తెలుపుడు అని పాదములపై వ్రాలినాడు. అప్పుడు నారాయణుడు నరుడైన అర్జునుని లేవనెత్తుతూ, అర్జున, సగుణ నిర్గుణోపాసకుల లక్షణములు రెండూ నీకిప్పుడు అవసరము లేదు. అవి అంత సులభము కావు. దానికంటేనూ సులభమైన మార్గమొకటి తెలుపుదును. అట్లు నీవు చేసితివేని తప్పక నా అనుగ్రహమునకు గురికాగలవు. ఏమన నీ మనోబుద్ధులు నాయందుంచుము. అది నీ చేత కాకపోయినేని అహంకారమును వదలి భగవదర్థ కర్మలను చేయుము. అదియూ నీకు కష్టమని తలంచినా, సాధ్యము కాదని భావించినా, సమస్త కర్మల ఫలమును కృష్ణార్పణమని నాకే వదలుము. ఈ పదము కేవలము మాటలతో కాక మనోవాక్కాయ కర్మలతో చేయవలెను సుమా. ఇందులో ఏ ఒక్కటి చేసిననూ చాలు. ఇందులో ఏదీనూ సులభముగా చేయుటకు సాధ్యము కాదందువా, చేయలేనందువా తదుపరి గతి స్థితి నీకే తెలియను అని ఊరకుండెను. ఈ పవిత్ర బోధను పట్టి చూడ భక్తుడు కాగోరు వారికి పనియందు మాత్రమే లక్ష్యముండవలెను. కాని కాలమందు లక్ష్యముండకూడదని తెలియచున్నది. అందుకనే అభ్యాసము కంటే జ్ఞానము, జ్ఞానము కంటే ధ్యానము, ధ్యానము కంటే కర్మఫలత్యాగము చాలా శ్రేష్టమనియు గోపాలుడు తెలిపెను. నీటికిని నిప్పుకు ఎట్లు పొత్తు కుదరదో అటులనే ద్వేషమునకు భక్తికి పొత్తు కుదరదు. భేదమోదములు, రాగద్వేషములు, మంచి చెడ్డలు లేకుండా అన్నింటినీ సమానముగా చూచువారలే నాకు ప్రియులు అని కూడా తెలిపెను. ఏ రూపముననైనను సరియే, ద్వేష ప్రవృత్తి అంతఃకరణమునందు ఉండినా వాడు భక్తుడు కాజాలడు. వాసుదేవ సర్వమిదం, సమస్తము వాసుదేవుడనే భావము ఉండవలెను. తన ఆత్మయే అంతటను అన్నింటనూ ఉన్నదని తలంచి, చెరించి, భావించి దేనిని ద్వేషించినను తనను తాను ద్వేషించుకున్నవాడగునని కూడాను సెలవిచ్చెను. దీనిని విన్న పాఠకులకు సందేహము కలుగవచ్చును. ఏమన ద్వేషము లేకుండినంత మాత్రమున వాసుదేవ సర్వమిదం అను తత్వమును పూర్తిగా అనుభవించవచ్చునా అని. వినుడు దాని వివరము. ద్వేషము లేకుండినంత మాత్రమున దేహి చేజిక్కడు, ఆనందము ప్రాప్తించదు, భగవత్ ప్రీతికి గురికాడు. దీనికి పంటను పండించే రైతును చక్కని ఉపమానముగా తీసి చూసిన సత్యము తెలియును, సంశయము వీడును. భూమియందు పంట పండించుటకు పూర్వము రైతు ఆ భూమియందలి పనికిరాని మొక్కలను, గడ్డిని తీసి పారవేయును. అంతమాత్రముచే పంట ఇంటికి రాదు. తదుపరి ఆ భూమి దున్ని దుక్కు చేసి, తదుపరి ఆ భూమిలో వేయవలసిన, చల్లవలసిన, నాటవలసిన పంట పైరును నాటి, లేక విత్తులను వేసి పోషించిన గాని పంట ఇంటికి చేరదు కదా. అటులనే హృదయ భూమియందు పూర్వపు వాసనలనేడి రాగద్వేష అసూయాడంబరములనబడు పనికిరాని ముండ్ల మొక్కలను తీసివేసి, సత్కర్మాచరణలనబడు సేద్యము చేసి, అనగా దున్ని దుక్కు చేసి, తదుపరి ఆనందమను మొక్కలను అందులో నాటి, క్రమశిక్షణ అను సాధన సాగించిన
ఆనందమును పంట ఇంటికి చేరును. కేవలము ద్వేషము మాత్రము తీసివేసినంత మాత్రమున హృదయానందము చేకూరదు. మైత్రి కూడాను కలిగి ఉండవలెను. అనగా ద్వేషము తీయుట, మైత్రి నాటుట అని అర్థము. ద్వేషము లేకుండినంత మాత్రము చేతనే భక్తి అని తలంచిన గోడకు, చెట్టుకు, గుట్టకు, పుట్టకు, మట్టికి ఎవరిపై ద్వేషము కలదు? ఎవ్వరి యందునూ లేదు. అంత మాత్రమునకే గోడకు, చెట్టుకు, గుట్టకు భక్తి కలదని తలంచుట ఎంత వెర్రితనము! భక్తునకు మొదటి లక్షణము ద్వేషము లేకుండుట, రెండవ లక్షణము మైత్రి కలిగి ఉండుట. ఇంత మాత్రము చేతనే విడువక దీనులయందును దుఃఖితులయందునూ కూడా కరుణ కూడాను ఉండవలనని శాసించినాడు మువ్వగోపాలుడు. వీటన్నింటినీ అతి శ్రద్ధతో వింటున్న అర్జునుడు, కృష్ణ, ఈ 3 లక్షణములు లక్ష్యము తప్పక ఆచరించినా అనుష్ఠించినా చాలునా, లేక ఇంకనూ కొన్ని ఇట్టి లక్షణములు ఏవైనను కలవా తెలుపుడు అని అడిగాను. అర్జున, వంట పెట్టినంత మాత్రమున పైరు పెరిగి పెద్దది కాగలదా? ఫలమివ్వగలదా? దానికి తగిన నీరు, ఎరువులు అవసరము లేదా? అంత మాత్రమూ తెలుసుకొనలేవా? నేనింతకు పూర్వము చెప్పిన ద్వేష నిర్మూలము, మైత్రి నిర్మాణము పైరు పెట్టుటకు మాత్రమే. దీనికి నిర్మమః, నిరహంకారః అని 2 ప్రధాన పోషణలు అవసరం. అనగా నీరు, ఎరువు వంటిది. ఇవి లేక ఆనందమను పంటను ఎట్టివాడైనను అనుభవించలేడు అని భగవానుడు విశదీకరించెను. అనగా మమకారము, అహంకారము ఈ రెండునూ తన యందు లేకుండా చేసుకొనవలెను. ఈ రెండునూ వేరువేరు కావు. మమకారమునకు మూలము అహంకారము. అజ్ఞానము లేని వారికి అహంకారము చేరుటకు వీలు కాదు, చోటు లేదు. అందుకనే భగవద్భక్తుడు కాగోరు వారు సతతం సంతుష్టిః అనగా భోగమునందు కాని, రోగమునందు కాని, నష్టమునందు కాని, ఆదాయమందు కాని, దుఃఖమందు కాని, సుఖమునందు కాని ఏది ప్రాప్తించినను సంతుష్టుడై ఉండవలెను. తన వాంఛాఫల సిద్ధియందును వాంఛా అఫలమందును మనస్సును చెలించకుండా చూసుకునవలెను. అట్లు కాక తన వాంఛకు ఏమాత్రము కొంచెము అడ్డు తగిలినను చెప్పినను మనస్సు ఉద్రేకమునకు దారితీయుచుండును. ఇంత ఎందులకు? సకాలమునకు సరిగ్గా కాఫీ లేకపోయినా, వారమునకు 2 సినిమాలు చూడకపోయినా, ఉదయమో సాయంత్రము రేడియోల ముందు కూర్చొనకపోయినా, ఇంకనూ అనేక విధములైన అల్ప విషయములందు కూడాను తన మనోభీష్టము సిద్ధించకున్నా ఆనాడు ఎంతయో అసంతృప్తిగాను అశాంతిగాను ఉందురు. అట్టి స్థితులు సంతుష్టి అని అనిపించుకొనజాలవు. ఏది జరిగినను జరగకపోయినను, సిద్ధించినను సిద్ధించకపోయినను రెండింటియందు సమాన తృప్తిని కనపరచుట, అనుభవించుటే సంతుష్టి అని చెప్పవచ్చును. స్వామి, ప్రకృతి పురుషుడు అని పలుమారు తమరు చెప్పుచుందురు గదా, ప్రకృతి అనగా నెట్టిది, దాని స్వభావమేమి అని పార్థుడడుగగా అందులకు కృష్ణుడు అతి సులభముగా బోధపడునట్లుగా బోధించుచున్నాడు. బావా, ప్రకృతికి క్షేత్రమని మరొక పేరు కూడాను కలదు. ప్రకృతి అన్నను క్షేత్రమన్నను ఒకటియే. ప్రకృతి అనగా ప్రపంచము. అందులో 2 వస్తువులున్నవి. ఒకటి జడము, రెండవది చైతన్యము. అనగా ఒకటి ద్రష్ట, రెండవది దృశ్యము. తెలుసుకొనినది అహం వస్తువనియు, తెలియబడునది ఇదం వస్తువనియు అందురు. గుణముల యొక్క వికారము ప్రకృతి సంబంధములు. సుఖ దుఃఖ మోహరూపములైన సత్వరజస్తమో గుణములు ప్రకృతి గుణములు. కర్తృత్వ భోక్తృత్వ ధర్మములు ప్రకృతికి సంబంధించినవే అని తెలిపిన కృష్ణ పరమాత్మతో అర్జునుడు తిరిగి ఏమో అడగబోచున్నాడు. అది పరమాత్ముడు గమనించి, బావా, ఏమో మళ్లీ ఏమిటో అడుగుటకు ప్రయత్నించుచున్నావు అని అనిన వెంటనే సమయము దొరికిందని తలంచి అర్జునుడు, కృష్ణ, ప్రకృతి తత్వము తెలియచెప్పిరి. ఇక పురుషుడన్న ఎవరో, అతని స్వభావములేవో తెలుపుడు అని ప్రార్థించెను. అర్జున, విను. పురుషుడన్నను క్షేత్రజ్ఞుడన్నను జ్ఞేయమన్నను ఒక్కటియే. పురుషుడనగా జీవుడని, ప్రకృతి అనగా దేహమనియూ నెరుగుము. పురుషుడనగా ఆ దేహమును తెలుసుకొనువాడు. ఈ దేహమునకే అనేక నామములు కలవు. జీర్ణమై శిథిలమయ్యేది కనుక శరీరమనియు, దహింపబడేది కనుక దేహమనియు అందురు. ఇందులో చైతన్య స్వరూపుడై దాని స్థితిని సంపూర్ణముగా తెలుసుకొనువానినే జీవుడని కూడాను అందురు అని గోపాలుడు వచించెను. అందులకు సందేహము పొడసూపి, కృష్ణ, అట్టి జీర్ణమయ్యే శరీరమునకు, దహించిపోయే ఈ దేహమునకు క్షేత్రమని పేరెట్లు వచ్చినది అని ప్రశ్నించినాడు
బుద్ధిశాలి అయిన అర్జునుడు. బావా అర్జున, ఈ దేహము ద్వారానే అనేక పుణ్యములు సంపాదించి జ్ఞానమును పొంది మోక్షమును పొందుదురు కదా. అట్టి భగవద్ విభూతులు నెలకొన్న చోటు కనుక ఇది క్షేత్రమని పిలువబడును. క్షేత్రమన్నా కవచము వలె జీవుణ్ణి కాపాడేదని మరొక అర్థము. భూమి అని మరొక అర్థము. పొలమనుటకును ఒక ఆధారమున్నది. పొలమున ఏ విత్తనములు చల్లుదుమో నాటుదుమో అదే పంటను మానవులు తీసుకొందురు, కోసుకొందురు. శరీరం క్షేత్రం. క్షేత్రపాలకుడు జీవుడు. పుణ్యబీజములను చల్లి సుఖ సంతోషములను పంటలను పండించుకొనును. పాపబీజములను చల్లి దుఃఖము అశాంతి అను పంటను పొందుచున్నారు. జ్ఞాన విత్తనములు నాటి మోక్షమును ఫలమును పొందుచున్నారు. పొలమును రైతు తెలుసుకునినట్లు క్షేత్రమును దేహతత్వమును క్షేత్రజ్ఞుడను జీవుడు తెలుసుకొనును. క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు ఒక్కటి మాత్రమే వ్యత్యాసము. అది జ్ఞా అను శబ్దము. జ్ఞా అనగా జ్ఞానము అని అర్థము. అనగా జ్ఞానము కలవాడే క్షేత్రజ్ఞుడనియు జ్ఞానము లేనిదే క్షేత్రమనియు చెప్పవచ్చును అని గోవిందుడు వివరించెను. కృష్ణ, క్షేత్రమును క్షేత్రజ్ఞుని తెలుసుకున్నంత మాత్రమున వచ్చు ఫలమేమి? పిచ్చిబాబా, క్షేత్ర విచారణ వలన దుఃఖ నివృత్తియు, క్షేత్రజ్ఞుని విచారణ వలన ఆనంద ప్రాప్తియు చేకూరును. దానినే మోక్షమని కూడాను అందురు అని అంత మాత్రముతో మాటాడక మౌనము వహించెను. ఇంతలో ప్రజాప్రతినిధి అయిన అర్జునుడు, కృష్ణ, దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని అంటిరే, ఇవి రెండునూ అనుభవించువారెవరు? జీవుడా లేక క్షేత్రమైన దేహమా? వివరములు తెలుపుము అన్నాడు. అర్జున, క్షేత్రము గుణములతో చేరినది కనుక దానితో చేరుటచే జీవుడు ఆయా స్థితులను అనుభవించుచున్నాడని తలంతురే కాని పురుషునకును ఈ గుణవికారములకును ఏమాత్రమూ సంబంధము లేదు. అతడు సాక్షిభూతుడు. అగ్నితో చేరిన ఇనుమునకు దహించు శక్తి ఉండును. అయితే దహించు శక్తి అగ్నిదే కాని ఇనుముది కాదు కదా. ప్రకృతి సంసర్గముతో పురుషునిలో భోక్తృత్వము ఆరోపింతురు. దీనిని విచారించినా గుణములకు నిలయమైన దేహములో నివసించుటచే జీవులకు కూడాను సుఖదుఖములు కలవని భావించుట సమంజసము కాదని తేలుచున్నది. నాటిన విత్తనము పూర్ణ వృక్షమై వికాసమునందుటకు భూమి యొక్క గుణములు ఎటుల ఆధారమో అలాగునే దేహమను భూమిలోనే జీవత్వమును బీజము బ్రహ్మత్వమునందవలసి ఉండును. వృక్షము అభివృద్ధిగాంచుటకు ఎరువు, నీరు మొదలగు పోషణలు ఎట్లు అవసరమో అటులనే సత్యము, శాంతము, శమదమాదులు ఆత్మాభివృద్ధికి సాధనములు. ప్రకృతి అనేక విధములైన రూపములు దాల్చుటకు దానియందుండ గుణభేదములే కారణములు. ఒక్క విషయమును యోచించుడు, స్పష్టము కాగలదు. ఏమనా, మానవుడు ఒక పరి సంతోషముగా, ఒక పరి దుఃఖముగా, మరొక పరి భయముగా, వేరొక పరి ధైర్యముగా వివిధ వృత్తులు కలిగి ప్రవర్తించుచున్నాడు. దీనికి కారణము గుణముల యొక్క మార్పే కదా. కాదందురా మరేమి? గుణములు కాక మరేమియూ మానవుని మార్చలేవు. మానవుని యందలి త్రిగుణములైన సత్వరజస్థమో గుణములు సమస్థితిలో ఉండిన మానవుని యందు ఎట్టి మార్పును రాదు, లేదు, కలుగదు. అట్లుగాక మూడు గుణములు చెదరి హెచ్చుతగ్గులుండిన ప్రకృతి తన ఏకరూపమును వదలి పలు విధములగు రూపములా కనిపించుచుండును. మూడు గుణములను వేరువేరు మూడు స్వభావములు కలిగి ఉన్నది. రజోగుణము ఆశను కలుగచేయు పాశము, దృశ్య విషయములందు అనురాగము కలుగజేయున్నది. దీనికి ఐహిక సుఖములయందు ఆసక్తి. తమో గుణమునకు నిజజ్ఞానము తెలియకపోవుటచే ఒక వస్తువును మరొక వస్తువుగా తలంచుట, జ్ఞానరహితమై అజాగ్రత్తగా బద్ధకముచే బంధించుట ఇత్యాది గుణములు కలది. సత్వగుణము దుఃఖ శోకాది కారణములను అణచి సుఖ సాధనములైన విషయములందు ప్రవర్తించుట. పై మూడింటి ఏకత్వమే నిర్మలత్వమును ప్రసాదించును. ఎటులన దీపము నిర్మలమైన ఒకే రంగుగల గాజు ముక్కపై పెట్టినా దాని తేజస్సు స్వచ్ఛముగా తేజస్సుతో కనిపించును. అట్లు కాక కొన్ని రంగురంగుల గాజు ముక్కలపై పెట్టినా అది అనేక రంగులుగా తేజహీనమై కనిపించును. మరియు ఒక మట్టి కుండలో పెట్టినా మరింత అంధకారమై వెలుగును. దీపము ఒక్కటే అయినను దానికి ఆధారమైన ఉపాధులతో తన కాంతి ఎటులా మార్పు చెందునో అటులనే సత్వగుణము స్వచ్ఛమైన గాజు పెంకుపై పెట్టిన దీపము వంటిదనియు, రజోగుణము అనేక రంగులతో ఉండిన గాజు ముక్కలపై పెట్టిన దీపము వలె ప్రకాశరహితమై
అనేక రంగులతో కనిపించు దీపమనియు, తమో గుణము మట్టి కుండలోని దీపము వలె అంధకారముతో ఉండుననియు తలంచి, సత్వగుణము ఆత్మజ్ఞానమనియు, రజోగుణము సత్వగుణము వలె తేజోరూపము కాక మాలిన్య భావములను పొగతో కూడిన దీపమనియు, అంతియే కాక నిలకడలేక ఆడుచుండుననియు, తమో గుణము అంధకారమయమైన మసితో కూడిన దీపమనియు, అనగా మొదటిది తేజము, రెండవది ధూమయుతమగు చెలించున్నదియు, మూడవది మసితో చేరినదియు అని తలంచవచ్చును. 22వ అధ్యాయం సమాప్తం.